అదుగో ఆ మేడ మీద. విక్రమ్, విక్రమ్ సార్ రండి, లోపలికి రండి. పర్వాలేదు, ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చెప్దాను వచ్చాను. ఆ రోజు ఆయుధాలతో ఒక గుంపు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే చేశాను. వాళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడే తెలిసింది వాళ్ళు నిన్ను లేపేయడానికి వచ్చారని. నన్ను లేపేయడానిక? నన్ను ఎందుకు లేపేయాలి? ప్రెసిడెంట్ గారు అమ్మాయిని లవ్ చేస్తే ఊరికే వదిలేస్తారా? అరెస్ట్ చేసిందనే ట్రాన్స్ఫర్ చేశారు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎవడో నీ వెంట పడుతున్నాడని తెలిసి నేనే వాడిని లేపేమన్నాను. ఆ తర్వాతే తెలిసింది నువ్వు వాడితో కలిసి తిరుగుతున్నావని. ఎంత ధైర్యమే నీకు? రేయ్, ఫోన్ ఎత్తరా. ఎవరు? వాడు ఎక్కడ వెతికినా దొరకలేదన్నా, కానీ రాత్రిలోగా లేపేస్తా. వాడు మీకు కనిపిస్తే కనిపించిన చోటే పూర్తి చేయండి. దొరకలేదని మాత్రం తిరిగి రాకండి. వద్దు నాన్న, ప్లీజ్ వద్దు నాన్న. మీరేం చెప్పినా వింటాను. తనను వదిలేయండి. నిన్ను కాలేజీ చదువు చదివించి తప్పు చేశానే. ఏడు, బాగా ఏడు. ఛీ, ఊరుకో. ఆడపిల్లని పెంచే లక్షణం ఇదేనా? ఇంకెప్పటికీ తన మొహం కూడా చూడను. మీ మీదొట్టు. నీ ప్రేమను చూసావా ఎంత దృఢంగా ఉందో? వాడెవడో నేను చూడాలి. రేయ్, వాడెక్కడున్నా ఎత్తుకొచ్చేయండి. ఏమే చెయ్యాల్సిందంతా చూసి ఇప్పుడు ఏడుతున్నావా? నాన్న మీదికి వెళ్ళాడు. రండి రా.